నమస్తే అండి. ఈ వీడియోలో మీరు వెల్కమ్ టు Qtutorialsbuzz. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా జావా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. జావా అంటే ఏంటి, వాటిలో ఏ కాన్సెప్ట్స్ వస్తాయి, ఈ కంప్లీట్ వీడియోలో మీరు Qtutorialsbuzz ఛానల్లో తెలుసుకోబోతున్నారు. ముందుగా జావా కాన్సెప్ట్స్ ఏ ఉన్నాయి అంటే జావా అంటే ఏంటి, జావా అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ క్లాస్ బేస్డ్ కాంక్రీట్ సెక్యూర్డ్ అనమాట. జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కాంక్రీట్ బేస్డ్ అండ్ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఎవరు కనుక్కున్నారు? జేమ్స్ గోస్లింగ్ అండ్ మైక్ షెర్టన్ ఇన్ ద ఇయర్ 1991. James Gosling and Mike Sheridan కనుక్కున్నారు. ఇప్పుడు 1991లో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుందంటే స్టాండర్డ్ అప్లికేషన్స్ అని, మళ్ళీ వెబ్ అప్లికేషన్స్ అని అండ్ ఎంటర్ప్రైజ్ ఆర్ మొబైల్ అప్లికేషన్స్కి జావా అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే కంప్లీట్ కాన్సెప్ట్స్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్, తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్, తర్వాత ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అంటే ఏంటి జావా ప్రోగ్రామింగ్లో, ఆబ్జెక్ట్ అన్నా క్లాస్ అన్నా ఏంటి, అది ఎందువల్ల యూజ్ చేస్తారు, తర్వాత కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, పాలిమార్ఫిజం అండ్ అబ్స్ట్రాక్షన్, encapsulation, arrays, pointers and మరియు strings, exception handling, ట్రై క్యాచ్ త్రో అనమాట. వీటిలో ట్రై క్యాచ్ త్రో. ఓకే, సో ఈ వీడియోలో మీరు కంప్లీట్గా జావా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని నేర్చుకోబోతున్నారు. ముందుగా నేను కంప్లీట్ కాన్సెప్ట్స్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్, కంట్రోల్ స్టేట్మెంట్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి జావా ప్రోగ్రామ్లో, ఇన్హెరిటెన్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్, పాలిమార్ఫిజం ఇన్ జావా ప్రోగ్రామింగ్, అబ్స్ట్రాక్షన్స్ అండ్ ఎన్కాప్సులేషన్ ఇన్ జావా ప్రోగ్రామింగ్, అర్రేస్ అండ్ పాయింటర్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్, స్ట్రింగ్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ జావా. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ట్రై క్యాచ్ త్రో అని 3 టర్మ్స్ యూస్ చేసి మనం చేస్తాం. కంప్లీట్లీ జావా అనేది ముందుగా బేసిక్స్ గురించి చెప్పుకోవాలంటే జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని జేమ్స్ గోస్లింగ్, మైక్ షెర్టన్ ఇన్ ద ఇయర్ 1991లో కనుక్కున్నారు. ఇది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది అంటే స్టాండర్డ్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. సో ఈ విధంగా నేను బేసిక్స్, కంట్రోల్ స్టేట్మెంట్, ఆబ్జెక్ట్స్ అండ్ క్లాస్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫ్, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, అరేస్, పాయింటర్స్, స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై క్యాచ్ త్రో ఇవన్నీ మీకు ఈ వీడియోలో నేర్చుకున్నాను. ముందుగా నేను మీకు చెప్పబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ కంప్లీట్ కాన్సెప్ట్స్లో బేసిక్స్ గురించి తీసుకుందాం. బేసిక్స్ గురించి తెలుసుకోవాలంటే దానికి మీకు ఏం చెప్తానంటే జావా ప్లాట్ఫామ్స్ ఎన్ని, ప్లాట్ఫామ్స్ ఏవి జావా ప్రోగ్రామింగ్లో. ఓకే, జావాలో ఫీచర్స్ ఏంటి, ప్లాట్ఫామ్స్ ఏంటి, బేసిక్స్ కాన్సెప్ట్స్లో జావా బేసిక్స్లో ప్లాట్ఫామ్స్ అంటే జావా ఎస్సీ అంటే స్టాండర్డ్ ఎడిటర్, ఎంటర్ప్రైజ్ ఎడిటర్, ఎడిషన్
and Java micro edition, Java standard edition, Java enterprise edition, micro edition and Java FX. సో జావా ప్లాట్ఫామ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత వీటి జావాకి యొక్క ఫీచర్స్ ఏంటంటే బేసిక్స్లో పోర్టబుల్, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, తర్వాత ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, secured, high performance. సో దీంట్లో మరొక మేజర్ కాన్సెప్ట్ జావా అనేది రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, జేడీకే అంటే ఏంటి, తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ జావా డెవలప్మెంట్ జేడీకే అంటే ఏంటి, జావా వర్చువల్ మిషన్ జేవిఎం అంటే ఏంటి, తర్వాత జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి. ఇప్పుడు వీటి గురించి మనం తెలుసుకుందాం. జావా కోడ్ ఏ విధంగా రన్ అవుతుంది, ఎలా కంపైల్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ డాట్ ఒక జావా కోడ్ రాశానండి, జావా కోడ్ రాసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఇది చేశాను. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కంపైలర్ యూజ్ చేసి కంపైల్ చేస్తున్నాను. ఓకే ఓకే నెక్స్ట్ ఈ కంపైలర్ యూజ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని బైట్ కోడ్గా ఇది అవుతూ ఉంటుంది. బైట్ కోడ్ అనేది ఎలా అవుతుంది, సింపుల్ డాట్ క్లాస్. ఓకే సింపుల్ డాట్ జావా, సింపుల్ డాట్ క్లాస్. సింపుల్ డాట్ క్లాస్ అనేది ఇప్పుడు మనం జేడీకే అంటే జేఆర్ఏ అంటే ఏంటి, అవి ఎలా రన్ అవుతుందో చూస్తాం ఈ వీడియోలో కంప్లీట్గా. జేడీకే అనేది ముందుగా నేను జావా వర్చువల్ మిషన్లో ఏం వర్కౌట్ అవుతుందో రాస్తాను. లైబ్రరీస్ ఉంటుంటాయి. తర్వాత జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ అని జావా డెవలప్మెంట్ కిట్. సో ఈ విధంగా మనం బేసిక్స్ గురించి తెలుసుకుంటాం. జావాలో మరొక మెయిన్ కాన్సెప్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి కూడా ఇప్పుడు దీంట్లోనే తెలుసుకుందాం. వేరియబుల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి జావాలో, అవి ఏంటి. దాంట్లో లోకల్ వేరియబుల్ ఆర్ ఇన్స్టెన్స్, తర్వాత స్టాటిక్. Combination of a variable and its value can be changed. సో ఈ విధంగా ఉంటుంది. లోకల్ వేరియబుల్స్ ఉంటుంది, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఉంటుంది అండ్ స్టాటిక్ వేరియబుల్ ఉంటుంది. అండ్ డేటా టైప్స్ ఏమున్నాయి బేసిక్స్లో, డేటా టైప్స్ జావా ప్రోగ్రామింగ్లో ఏమున్నాయి కూడా నేను మీకు చూపిస్తాను. Specify the different size of a value that can be stored in variables. Like దీంట్లో ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ అని 2 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. దీంట్లో స్ట్రింగ్, అరే ఉంటాయి. వీటిలో బూలియన్, న్యూమరిక్,
ఆపరేటర్స్ అంటే ఏంటి బేసిక్స్లోనే వస్తుంటాయి మీకు. ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్, రిలేషనల్, అర్థమెటిక్, తర్వాత యూనరీ, షిఫ్ట్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్ మరియు అసైన్మెంట్. సో సరే, ఓకే అండి. ఇప్పుడు మీరు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ గురించి తెలుసుకుంటారు. జావా అనేటివి 4 టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో ఉంటుంది. అదేంటంటే జావా స్టాండర్డ్ ఎడిటర్, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అండ్ జావా మైక్రో ఎడిషన్ అనేది ప్లాట్ఫామ్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జావా ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఏంటంటే అది పోర్టబుల్ అండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి, సెక్యూర్డ్ అండి అండ్ హై పర్ఫార్మెన్స్ ఉంటుంది ఫీచర్స్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి మీకు ఇంకొకటి కూడా ఒకటి వస్తుంది. జేడీకే అంటే ఏంటి, జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్, జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎలిమెంట్. ఈ ప్రోగ్రాంలో మీరు తెలుసుకుంటారు జేడీకే అంటే కంప్లీట్ జావా డెవలప్మెంట్ కిట్ అని, జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్లో డెవలప్మెంట్ టూల్స్, సెట్ ఆఫ్ లైబ్రరీస్, జావా వర్చువల్ మిషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ కంప్లీట్ డయాగ్రామ్లో. మరి జేవిఎం అంటే దట్ ఇంక్లూడ్స్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ అని. ఒక జావా ప్రోగ్రామ్ రన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు simple.java అని రాస్తావు జావా కోడ్, మళ్ళీ కంపైల్ చేస్తావు, కంపైలర్ యూజ్ చేసి మళ్ళీ బైట్ కోడ్లో simple.classగా కన్వర్ట్. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. సో ఈ జావా ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అనేటివి ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్. అంటే స్టాటిక్ అని కీవర్డ్ యూజ్ చేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడాన్ని మనం స్టాటిక్ అని. సరే, మీకు వేరియబుల్స్కి కాన్స్టెంట్స్ కూడా ముందు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. 3x + y = 20. ఇక్కడ 310 అనేది ఒక కాన్స్టెంట్, 20 అండ్ కాన్స్టెంట్ అన్నాము. x, y అనేది వేరియబుల్స్గా నేను చెప్తాను. సో మీకు ఈ విధంగా సింపుల్ మ్యాథమెటిక్ ఆపరేషన్లో 3x + y = 20 అంటే 3, 20ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేసి x, yని వేరియబుల్స్గా డిక్లేర్ చేయడాన్ని వేరియబుల్స్ కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్. సో అదేవిధంగా వేరియబుల్స్ అనేది యూజ్ టు స్టోర్ ద డేటా, వాల్యూ ఫర్ ద డేటా. ఇవి లోకల్, ఇన్స్టెన్స్, స్టాటిక్ అని 3 టైప్స్ ఉన్నాయి. మరి డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి జావా ప్రోగ్రామింగ్లో, జావా బేసిక్ ప్రోగ్రామింగ్లో? ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్ అంటే బులియన్, న్యూమరిక్, క్యారెక్టర్. నాన్ ప్రిమిటివ్ అంటే స్ట్రింగ్ అరేస్ అని. సో మరి ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, యూనరీ ఆపరేషన్ యూజ్ చేస్తాం, షిఫ్ట్ యూజ్ చేస్తాం, రిలేషనల్ యూజ్ చేస్తాం, లాజికల్ యూజ్ చేస్తాం, బిట్ వైజ్ యూజ్ చేస్తాం, అసైన్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ విధంగా మీరు కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి బేసిక్గా మనం వాటికన్నా ముందుగా, కంట్రోల్ స్టేట్మెంట్స్ కన్నా ముందుగా నేను ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ రాస్తాను. దాంట్లో మీకు ఏంటి ఇన్పుట్గా యాక్సెప్ట్ చేస్తుంది, ఏది అవుట్పుట్గా యాక్సెప్ట్ చేస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దాంట్లో మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్ రాయడం వల్ల నాకు ఇన్పుట్ ఏ విధంగా ఇస్తాను, అవుట్పుట్ system.out.println అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో ఒక జావా ప్రోగ్రాంలో ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, క్లాస్ సింపుల్ అని రాస్తూ ఓపెన్ బ్రేసెస్ పబ్లిక్ స్టాటిక్ void static void main string తర్వాత int a = నేను ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఏ వాల్యూ ఎంత 10 int ఇంటిజర్స్ కాబట్టి b = 10 అన్నా, int c = a + b అన్నా. ఓకే,
అన్నాను అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నాను. ప్రింట్ ఎల్ఎన్లో ఏమి ఇచ్చారు సి అన్నాను. సో ఇక్కడ క్లోజ్ బ్రేసెస్ నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 20 అని వస్తుంది. సో చూడండి ఇది ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్. దీంట్లో నేను క్లాస్ నేమ్ ఏం డిక్లేర్ చేశానంటే సింపుల్ అన్నాను. ఓకేనా ఎగ్జాంపుల్గా. సో పబ్లిక్ స్టాటిక్ అంటే ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వేరే క్లాస్ని ఆబ్జెక్ట్స్ని మేజర్గా యూజ్ చేస్తాము జావా ప్రోగ్రామింగ్లో. ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 10 అన్న, ఇంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది నా కాన్సెప్ట్. ఏ బిని ఏ వాల్యూ ఇచ్చాను 10 బి వాల్యూ 10 ఇచ్చాను, అడిషన్ వస్తే 20 అవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు డిస్ప్లే అవ్వడానికి నేను 20 అనే వాల్యూ నాకు అవుట్పుట్ ఈ సింపుల్ ప్రోగ్రాంలో. మీకు ఈ సింపుల్గా జావా ప్రోగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఈ విధంగా యూజ్ చేస్తాము. క్లాస్ నేమ్ డిక్లేర్ చేసుకుంటూ ఇది సింపుల్ ప్రోగ్రామ్. తర్వాత జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మేజర్గా ఇంకో పాయింట్ చెప్పుకోవాల్సి ఉందంటే కీవర్డ్స్ అండి. ఏ టైప్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి కీవర్డ్స్, అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంప్లీట్ కీవర్డ్స్ లిస్టు ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. బేసిక్స్ కాన్సెప్ట్స్లో అబ్స్ట్రాక్ట్ అనేది ఒక కీవర్డ్, బూలియన్, బ్రేక్, బైట్, కేస్, క్యార్, డూ, డబుల్, ఎల్స్, ఈనమ్, ఫర్, వైల్, ఇంట్, ఫ్లోట్, తర్వాత ఇంప్లిమెంట్స్, ఫైనలీ, ఇంపార్టెంట్, నేటివ్, protected, public, private, null, return, short, static, super, switch, this, throw, try, void, volatile. సో ఇప్పుడు చూడండి, ఇవి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ కాన్సెప్ట్స్లో మనము కీవర్డ్స్ అంటే ఏవి ఉన్నాయో తెలుసుకుంటాం. అబ్స్ట్రాక్ట్, బులియన్, బ్రేక్, బైట్, కేస్, క్యార్, డూ, డబుల్, ఎల్స్, ఈనమ్, ఫర్, వైల్, ఇంట్, ఫ్లోట్, ఇంప్లిమెంట్, ఫైనలీ, ఇంపార్టెంట్, నేటివ్, ప్రొటెక్టెడ్, పబ్లిక్, ప్రైవేట్, నల్, రిటర్న్, షార్ట్, స్టాటిక్, సూపర్, స్విచ్, దిస్, త్రో, ట్రై, వాయిడ్, వాలటైల్. సో ఇవి కంప్లీట్గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనము కీవర్డ్స్ అనేటివి తెలుసుకుంటాం బేసిక్ కాన్సెప్ట్స్లో. ఇప్పుడు అనదర్ మేజర్ కాన్సెప్ట్ మూవ్ అవుతున్నాము, అది ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏవేవి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు అనదర్ మేజర్ కాన్సెప్ట్స్లో తెలుసుకుంటాం. కంట్రోల్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మీకు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్. ఓకేనా? కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఏమి ఉన్నాయి, సి ప్రోగ్రామింగ్లో ఏవేవి ఉన్నాయో ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఇఫ్, ఎల్స్, స్విచ్, ఫర్, వైల్, while, break, continue, comments, progress. సో వీటిని
సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం కంట్రోల్ స్టేట్మెంట్ అని అంటాం. సో కంట్రోల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసి మనం కండిషన్ని యూజ్ చేసి వెదర్ ఇట్ ఈస్ ట్రూ కాదా ఫాల్సా, మరి రిపిటేషన్ ఆఫ్ ద లూప్ అనే దానికి కూడా మనము కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్, వైల్, డూ వైల్, if else, switch, nested if. సో ఇవన్నీ ఆ కండిషన్ని ట్రూ ఆ ఫాల్సా, ఇఫ్ దిస్ ఇస్ ద ట్రూ దెన్ ఇట్ హ్యాస్ టు మూవ్ టు దట్, దిస్ ఇస్ ద ఫాల్స్, ఇఫ్ అనే కండిషన్స్. ఇవి ఫర్, వైల్, డూ వైల్ అనే రిపిటేషన్ ఆఫ్ ద లూప్స్కి ఇది యూజ్ చేస్తాము. ఈ ట్రూ ఆ కండిషన్ అనేది ట్రూ ఆ ఫాల్స్ అనే దానికి ఇఫ్ ఎల్స్ అనే స్విచ్ కానీ నెస్టెడ్ ఇఫ్ కానీ మనం యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మీకు సింపుల్ ప్రోగ్రామ్ రాసి ఈ లూప్స్ కండిషన్స్ని ఎలా మనం యూజ్ చేసుకుంటామో ఒక సింపుల్ ప్రోగ్రామ్లో మీకు నేర్పిస్తాను. చూడండి, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లూప్స్ అనే కాన్సెప్ట్స్ని మేజర్గా మనం యూజ్ చేసి ఒక సింపుల్ ప్రోగ్రాము మీకు రాస్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి అని. సో కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇఫ్ ఎల్స్, స్విచ్, నెస్టెడ్ ఇఫ్ అంటాం. రిపిటేషన్ ఆఫ్ ద లూప్స్ అంటే ఫర్, వైల్, డూ వైల్ అంటుంటాం. సో సింపుల్గా ఒక కండిషన్ రాస్తూ ఫ్లో చార్ట్ వేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కండిషన్ if code alter ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్ అని అర్థం. సో ఈ విధంగా మీకు సింపుల్ ప్రోగ్రాము క్లాస్ ఇఫ్ గ్రూప్ అని రాస్తుంది. తర్వాత ఈ సింపుల్ ప్రోగ్రాంలో నాకు అవుట్పుట్ అనేది ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అని ప్రింట్ అవ్వాలి. సో ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి ఇక్కడ ఇఫ్ అనేది యూజ్ చేశాను. నాకు ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 80 అంటే ఇంట్ నేను చూడండి ఇది ఒక కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇఫ్ అనేది ఎలా చూస్తానంటే జావా ప్రోగ్రామ్లో పబ్లిక్ క్లాస్ ఇఫ్ గ్రూప్ పర్మిషన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది మెయిన్ ఫంక్షన్, తర్వాత యాక్చువల్ ప్రోగ్రాము ఇక్కడ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్. సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 20 అని డిక్లేర్ చేశాను. ఇఫ్ కండిషన్ని ఇక్కడ యూజ్ చేశాను. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 80 దెన్ అవుట్పుట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ అవుట్పుట్ ఏజ్ ఈజ్ గ్రేటర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 80. దెన్ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 80 అని నాకు ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా నాకు ఇఫ్ కండిషన్ని ఇక్కడ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఈ ట్రూ ఆ ఫాల్సా అంటే గ్రేటర్ దాన్ 80 కాదని ప్రింట్ అవ్వడానికి ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ అయిపోయింది. తర్వాత ఇఫ్ ఎల్స్ అనేది ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎట్లా రాస్తామో చూస్తాము ఈ వీడియోలో. దీంట్లో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఇఫ్ ఎల్స్కి ఇఫ్ అంటే ఇఫ్ ఒక కండిషన్ ఇస్తున్నా, కండిషన్ యూజ్ చేసి తర్వాత ఇది అవ్వకపోతే ఇది అనే ఇఫ్ ఎల్స్ కండిషన్ని మనము ఇది చేస్తూ ఉంటాం. సో మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. పబ్లిక్ క్లాస్ ఎల్స్ గ్రూప్ అని రాసి ఇక్కడ మెన్షన్ చేస్తాను.
తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని మెన్షన్ చేసి స్ట్రింగ్ ఆక్స్ అని మెన్షన్ చేస్తాం. తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి కదా, ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాం చూడండి. ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 13 అని ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తున్నా. ఇఫ్ కండిషన్ ఏంటంటున్నానంటే నెంబర్ %2 ఈక్వల్ టు 0 అని మెన్షన్ చేస్తూ, తర్వాత నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద system.out.println అని నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి, ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అంటున్నాను. తర్వాత ఎల్స్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కదా. ఇప్పుడు మరి నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి system.out.println అని యూజ్ చేసి ఆడ్ నెంబర్ అంటున్నా. సో ఈ ప్రోగ్రాము మీకు ఏమంటున్నానంటే ఇఫ్ కండిషన్ అవ్వక ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఇది అవుట్పుట్గా ఎల్స్ ప్రింట్ అవ్వాలనేది ఇఫ్ ఎల్స్ కండిషన్ జావా ప్రోగ్రామ్లో ఉంటున్నా. పబ్లిక్ క్లాస్ ఎల్స్ గ్రూప్ అని మెన్షన్ చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇక్కడ నేను వేరియబుల్స్ నెంబర్ ఈక్వల్ టు 13 అని డిక్లేర్ చేస్తూ ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఈవెన్ 13 అనేది ఈవెనా ఆడా అనేది నేను అంటుంటే 13 ఈజ్ అనే ఆడ్ నెంబర్. సో అవుట్పుట్ ఈవెన్ నెంబర్ కానీ ఆర్ ఎల్స్ ఆడ్ నెంబర్గా నాకు ప్రింట్ అవ్వాలి ఇది ఇచ్చిన వాల్యూ. ఒకవేళ ఇక్కడ నేను 2 ఇచ్చానంటే 13 బదులు ద అవుట్పుట్లో నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇట్స్ అనే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ కండిషన్స్కి మీరు డిఫరెన్స్ తెలుసుకున్నారు ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత మరొక మేజర్ థింగ్ ఇఫ్ ఎల్స్ లాడర్ అనేది ఏంటి, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ అది ఇప్పుడు చూసుకుందాం. సో ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, ఇక్కడ ఒక సింపుల్ ఇఫ్ కండిషన్. ఓకే ఓకే తర్వాత else if కండిషన్ 3 అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. అంటే 2 else if కండిషన్ని ఒక ప్రోగ్రాంలో యూజ్ చేయడాన్నే else if ladder అని మనము ఈ సింటాక్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. తర్వాత else if ladder అంటే ఇది కాకపోతే అది ప్రింట్ అవ్వాలి, అది కాకపోతే ఇది ప్రింట్ అవ్వాలి అనేది కూడా మేజర్ థింగ్. ఇప్పుడు మీకు స్విచ్ కేసెస్ అంటే ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ మల్టిపుల్ కండిషన్స్ అంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకున్నాం. ఇది ట్రూ ఆర్ ఫాల్స్, ఇది అవుతాయి ఇది, అది అవుతాయి అది ప్రింట్ అవ్వాలని. ఇప్పుడు మీరు స్విచ్ కేసెస్ గురించి తెలుసుకుంటున్నారు. స్విచ్ కేసెస్ కంటే ఒక కేసు మల్టిపుల్ కేసుని ఇది స్విచ్ కేసెస్ అంటే మల్టిపుల్ అంటే ఎగ్జిక్యూట్ ఆఫ్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ మల్టిపుల్ కండిషన్స్. ఒక సెంటెన్స్ని మల్టిపుల్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్సెస్, మల్టిపుల్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఇంతవరకు నేను ఎల్స్ ఇఫ్ ఎన్నిసార్లు యూజ్ చేస్తాను, అది ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఒకదానికి, ఎల్స్ ఇఫ్ అంటే ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది ఎన్నిసార్లు యూజ్ చేయగలను, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం కోడ్ అనేది ఎక్కువ ఇది అవుతుంది. అందుకు ఒక దానికి ఒక పర్సన్కి మల్టిపుల్ కండిషన్స్ని సాటిస్ఫై చేసేకి స్విచ్ కేస్ అనేది కాన్సెప్ట్ వచ్చింది. ఆ స్విచ్ కేసెస్ అనేటివి మీకు ఒక సింటాక్స్ ద్వారా చెప్తున్నాను. దాంట్లో స్విచ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను, స్విచ్ ఎక్స్ప్రెషన్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, కేస్ వాల్యూ 1
break. Case value to break అని డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది టర్మ్. సో కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు మీరు చూసారా, స్విచ్ ఎక్స్ప్రెషన్స్ అనేది మల్టిపుల్ కండిషన్స్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అయిపోతే డిఫాల్ట్ కండిషన్ కూడా మనం ఇస్తే అది బై డిఫాల్ట్గా అది ప్రింట్ అవుతుంది. దీనికి ఒక సింపుల్గా నేను ఒక మనిషిని ఏజ్ గురించి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ రాస్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఎందువల్ల అది యూజ్ చేస్తాము స్విచ్ కేసెస్ అనేది. ఇప్పుడు బేసిక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెయిన్ ఫంక్షన్ని స్ట్రింగ్ ఆక్స్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత నేను దీని తర్వాత ఇంటీజర్ ఏజ్ ఈక్వల్ టు ఇంటీజర్ ఏజ్ ఈక్వల్ టు 18 అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, స్విచ్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏజ్ అని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ కేసెస్ 16 అని కండిషన్ వాల్యూ వచ్చి 16 అని మెన్షన్ చేశారు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు ఏమొస్తుంది, యు ఆర్ అండర్ 18 బ్రేక్. అని వాల్యూ ఇచ్చాను. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫార్ ఓట్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు మరొక కండిషన్ మీకు చెప్పాలి కదా. ఇక్కడ బ్రేక్ యూస్ చేసి జంప్ అయ్యి నాకేమవ్వాలి, డిఫాల్ట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. డిఫాల్ట్గా నాకేమవ్వాలి, ప్లీజ్ గివ్ ద వ్యాలిడ్ ఏజ్. అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్లీజ్ గివ్ వ్యాలిడ్ ఏజ్. ఓకే, సో ఈ విధంగా క్లోజ్డ్ బ్రేసెస్ యూజ్ చేశాను. చూడండి, ఇది చాలా సింపుల్ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో ఒక పర్సన్ని ఏజ్ ఎంటర్ చేస్తే అతను ఓట్కి ఎలిజిబుల్లా కాదా అనే దాన్ని కండిషన్కి స్విచ్ కేస్ ఎక్స్ప్రెషన్, కేసు వాల్యూ, మళ్ళీ బ్రేక్ బై డిఫాల్ట్ ఈ సింటాక్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాశాను. ఇంటర్ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇంటర్ ఏజ్ ఈక్వల్ టు 18 అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి స్విచ్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాను ఏజ్ అని. కేస్ 1లో సిస్టమ్ డాట్ అవుట్ యువర్ అండర్ 8 అని 16 ఇస్తే ఏజ్, ఏ కేస్ అంటే వాల్యూ ఇచ్చిన వాల్యూ 16 ఏళ్ళు ఇస్తే అది యువర్ అండర్ 18 అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ కేసులో మీరు 18 అని ఇస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. మరి ఇవి కాకుండా నేను 30, 40 ఆర్ 1, 2 అని ఇచ్చి ఎంటర్ చేశానంటే ప్లీజ్ గివ్ యువర్ వ్యాలిడ్ ఏజ్ అని బై డిఫాల్ట్గా అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుద్ది. సో ఈ విధంగా నేను 18 ఎంటర్ చేశాను. 18 చేస్తే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ కేసెస్ గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నారు. ఓకేనా, ఇప్పుడు ఈ స్విచ్ కేస్ అనేది ఈజీగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ కాన్సెప్ట్స్ లూప్స్. లూప్స్ ఎగ్జిక్యూట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఫంక్షన్స్ రిపీటెడ్లీ వెన్ సమ్ కండిషన్ ఈస్ ట్రూ. ఫర్ వైల్ డూ వైల్ అంటే ఫర్ అంటే ఇనిషియలైజేషన్ కంట్రోల్ ఫ్లో ఆఫ్ ద స్టేట్మెంట్ దట్ ఇటరేట్స్ ద పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ మల్టిపుల్ టైమ్స్. సో ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్లో మరొక మేజర్ కాన్సెప్ట్స్ అంటే ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇది కాకపోతే అది ట్రూ ఆ ఫాల్సా అనేది ఇప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు రిపిటేషన్ ఆఫ్ ద లూప్
అంటే ఒక కండిషన్ని సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ లూప్ అనేది రిపీట్ అవ్వడానికి, రిపిటేషన్ ఆఫ్ ద లూప్ అనే దానికి మనము ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు లూప్స్ అంటే లూప్స్లో మేజర్గా మీరు తెలుసుకోబోతున్న కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇప్పుడు లూప్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫంక్షన్స్ రిపీటెడ్లీ వెన్ సమ్ కండిషన్ ఇస్ ట్రూ. ఫర్ వైల్ డూ వైల్ అనేది యూజ్ చేస్తాం. ఆల్రెడీ స్విచ్ కేసెస్కి బ్రేక్ అది యూజ్ చేసాం కాబట్టి ఫర్ వైల్ అనేది అలా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టేట్మెంట్, టెస్ట్ కండిషన్ అండ్ అప్డేటెడ్ స్టేట్మెంట్. ఓకేనా? ఇవి దీనికి మనము ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇలాగా ఎగ్జాంపుల్ ఏమిటంటే ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని నేను ఇనిషియలైజ్ చేస్తాను. మన కండిషన్స్ ఏంటంటే ఐ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ 1, ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేశాను. తర్వాత ఐ ప్లస్ ప్లస్ అని ఇక్కడ మెన్షన్ చేసి డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఐ అని ఇక్కడ ఆ స్క్రీన్ మీద ఉదవుతుంది. సో అదేవిధంగా వైల్ అనేది ఫర్ లూప్ అనేది కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద స్టేట్మెంట్ అని. ఓకే, ఫ్లో దట్ ఇటరేట్స్ ద పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఇన్ మల్టిపుల్ టైమ్స్. సో ఈ విధంగా ఫర్ లూప్ గురించి మనం తెలుసుకుందాం. ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్, టెస్ట్ కండిషన్స్, అప్డేటెడ్ స్టేట్మెంట్, ఈ విధంగా ఫర్ లూప్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఫర్ లూప్ అనేది ఏంటంటే లూప్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫంక్షన్స్ రిపీటెడ్లీ వెన్ సమ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటిల్ అన్లెస్ సమ్ కండిషన్ ఈజ్ ట్రూ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఆర్ ద కండిషన్ రిపీటెడ్లీ. అది ట్రూ అయ్యేంత వరకు అది రిపీట్ అవుతూనే ఉండేదానికి లూప్స్ అనే కాన్సెప్ట్స్ మనం యూజ్ చేస్తుంటాం. వైల్ అనేది ఇప్పుడు ఫర్ గురించి తెలుసుకున్నాం. వైల్ అంటే ఏంటి? కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ రిపీటింగ్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ గివెన్ బూలియన్ కండిషన్స్. ఇప్పుడు వైల్కి ఒక కండిషన్ యూజ్ చేస్తూ మనము ఇది చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అని నేను వేస్తున్నా. ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకే, తర్వాత వైల్ కండిషన్ ఏమి యూజ్ చేశానంటే ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేశాను. ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఏం రావాలి? ఐ అని రావాలి. ఐ అని ఇక్కడ యూజ్ చేశాను. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఐ ప్లస్ ప్లస్. సో ఈ విధంగా మనము వైల్ కండిషన్ని ఫర్ లూప్స్లో ఫర్ వైల్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టేట్మెంట్, టెస్ట్ కండిషన్, అప్డేటెడ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఏంటి? ఐ ఈక్వల్ 1 అన్న. ఐ కండిషన్ ఏమి ఇచ్చా? ఐ ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 10. వాట్ ఈస్ అప్డేటెడ్ ఆర్ ఇంక్రిమెంటెడ్? ఐ ప్లస్ ప్లస్ అన్న ఇంక్రిమెంట్. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్. బట్ వైల్ కండిషన్ ఇక్కడ ఏంటంటే ఇంట్ ఐ వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఇదే విధంగా ఇనిషియలైజ్ చేసిన తర్వాత మళ్ళీ వైల్కి కండిషన్ ఏంటి? ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. అవుట్పుట్ ఏంటి? రావాలి. మళ్ళీ ఫైనల్గా అప్డేటెడ్ ఏంటి? ఐ ఇంక్రిమెంటెడ్ ఐ ప్లస్ ప్లస్ అని యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత డూ వైల్ కండిషన్ అంటే కూడా ఇప్పుడు తెలుసుకుందాం. డూ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ వైల్ కండిషన్ ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది. సో కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ద స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ as a part of program at least once or further execution depends on the given boolean conditions. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ డూ వైల్కి ఇంట్ డూ సో ఈ విధంగా మనము లూప్స్లో కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ స్విచ్ కేసెస్ బ్రేక్ కూడా యూజ్ చేసాము. లూప్స్లో ఫర్ వైల్ డూ వైల్ గురించి డూ వైల్లో కూడా
డూ అట్లీస్ట్ వన్స్ అన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుని డూ వైల్ అంటుంటాం. ఇంట్ i ఈక్వల్ టు 1 డూ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ i ఇంక్రిమెంటెడ్. సో ఈ విధంగా ఫర్ వైల్ డూ వైల్ గురించి మనం డిఫరెన్షియేషన్స్ తెలుసుకుందాం. డూకి ఇక్కడ వైల్ కండిషన్స్ వస్తుంది, వైల్ కండిషన్ యూజ్ చేస్తాం. వైల్కి ఓన్లీ వైల్ కండిషన్స్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ కంట్రోల్ స్టేట్మెంట్లో మేజర్ కాన్సెప్ట్స్ అన్ని ఫర్ వైల్ ఇఫ్ ఎల్స్ లూప్స్ అనేటివి, ఇఫ్ ఎల్స్ స్విచ్ ఎల్స్ ఇఫ్ లేటర్ అనేవి, మరియు ఫర్ వైల్ డూ వైల్ బ్రేక్, ఇవన్నీ మనము కంట్రోల్ స్టేట్మెంట్స్లో కంప్లీట్గా తెలుసుకుందాం. బ్రేక్ అంటే ఏంటంటే అక్కడ నుంచి బ్రేక్స్ కరెంట్ ఫ్లో ఆన్ స్పెసిఫైడ్ కండిషన్స్, బ్రేక్స్ చేస్తూ మరి దానికి జంప్ అవడాన్ని బ్రేక్ అంటున్నాం. కంటిన్యూ యూజ్ టు కంటిన్యూ ద లూప్స్ అంటే ఆ లూప్ని కంటిన్యూ చేయడానికి అది యూజ్ చేస్తుంటాం. మరి కామెంట్స్ అనేటివి ఏముంటాయి? ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో బ్రేక్ అనేది ఏంటంటే ఆ కండిషన్ని బ్రేక్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా కంటిన్యూ అంటే ఏంటంటే ఆ లూప్ని మరియు ఆ కండిషన్ని కంటిన్యూ చేసుకోవడానికి మనము యూజ్ టు కంటిన్యూ ద లూప్స్ అనే దానికి మేజర్గా అది యూజ్ చేస్తుంటాం. మరియు కామెంట్స్ అంటే ఏంటి? జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సింగిల్ లైన్ మరియు మల్టీ లైన్ అండ్ డాక్యుమెంట్స్ లైన్. సింగిల్ లైన్ అంటే జనరల్గా సింగిల్ లైన్ అంటుంటా, దీన్ని మల్టీ లైన్ అంటాం ఒక విధంగా. సో ఈ విధంగా సి ప్రోగ్రామింగ్లో మనం ఏం రాయాలనుకున్నా, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంప్లీట్గా ఇట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటుంటాం. ఆబ్జెక్ట్స్ని, క్లాస్ని, ఇన్హెరిటెన్స్ అబ్స్ట్రాక్షన్ని, ఎన్కాప్సులేషన్ని, కప్లింగ్ని, కన్సెషన్, అసోసియేషన్ని, మెనీ మీడియా ఆబ్జెక్ట్ అంటే ఇవి మనము సి ప్రోగ్రామింగ్లో మేజర్గా నేర్చుకుంటాం. సో ఇవి కంప్లీట్గా కంట్రోల్ స్టేట్మెంట్స్కి బ్రేక్, కంటిన్యూ అంటే బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, కామెంట్స్ అంటే ఏంటి తెలుసుకున్నారు. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి వల్ల ఏంటి యూజ్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఇప్పుడు మరొక మేజర్ టాపిక్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అది చాలా క్రూషియల్ అండ్ మేజర్ టాపిక్ ఏంటంటే మనం తెలుసుకునేది క్లాస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తర్వాత ఇప్పుడు మనం తెలుసుకుంటాం. క్లాస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, ఈ ప్రోగ్రాంలో తెలుసుకుంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఫస్ట్ ముందు తెలుసుకుందాం. సైకిల్ ఇది, ఓకే, ఇదొక టేబుల్, ఇది ఒక ట్రీ, ఇది ఒక బాల్, ఓకే, ఇది పెన్. సో సైకిల్, టేబుల్, ట్రీ, బాల్, పెన్. సో వీటిని మనము ఏమంటున్నామంటే ఆబ్జెక్ట్స్ అని అంటున్నాం. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని ఒక గ్రూపు, ఈ కంప్లీట్ గ్రూప్ని ఏమంటామంటే క్లాస్ అంటాం. క్లాస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అర్థం. సో వీటిలో దీన్ని బాల్ని ఆబ్జెక్ట్స్ అంటాం, పెన్ ఆబ్జెక్ట్స్ అంటాం, అండ్ సైకిల్. సో ఇప్పుడు జావా ప్రోగ్రామ్ మేజర్ కాన్సెప్ట్స్ ఏంటంటే క్లాస్, ఆబ్జెక్ట్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? సైకిల్ ఆబ్జెక్ట్ అంటాం, టేబుల్ ఆబ్జెక్ట్ అంటాం, బాల్ ఆబ్జెక్ట్ అంటాం, పెన్ ఆబ్జెక్ట్ అంటాం. సో వీటినన్నింటిని ఆబ్జెక్ట్ అంటాం. వీటన్నిటి గ్రూపు అంటే కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్లాస్ అని మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి. క్లాస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్, వీటి కలెక్షనే క్లాస్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఈచ్ సైకిల్ ఒక ఆబ్జెక్ట్, టేబుల్ ఒక ఆబ్జెక్ట్, పెన్ ఒక ఆబ్జెక్ట్, బాల్ ఒక ఆబ్జెక్ట్. సో వీటి గ్రూప్ని ఏమంటామంటే క్లాస్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత క్లాస్కి ఆబ్జెక్ట్కి ఏంటి? సో క్లాస్ ఇట్ స్టేట్స్ అప్పర్ క్లాస్, లెఫ్టర్ పబ్లిక్ క్లాస్, ఎంప్లాయ్. క్లాస్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటి? స్టేట్స్ విత్ ఇన్ ద లోయర్ క్లాస్ లెటర్ ఐడి. ప్యాకేజ్ అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే ఏంటి? సో
క్లాస్ అనేది ఒక ఫార్మల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ లాజికల్. సో ఈ వీటికన్నా ముందు క్లాసు ఆబ్జెక్ట్ కన్నా ముందు మరొక చిన్ని కాన్సెప్ట్ ఏంటంటే మెథడ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, తర్వాత ప్యాకేజ్ అంటే ఏంటి, కాన్స్టెంట్ అంటే ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. See, method it states lowercase letters class employee void draw. Example, class it states in a lower void draw method. So package java dot point class example. దానికి example package com java t point క్లాస్ ఎంప్లాయ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. కాన్స్టెంట్ అంటే ఇట్ ఈస్ యూజ్ అప్పర్ కేస్ లెటర్స్. కాన్స్టెంట్ అంటే వైడి డిసిబి ఇది ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అప్పర్ కేస్ లెటర్స్. ఫైనలీ లైక్ ఎగ్జాంపుల్ స్టాటిక్ ఫ్లోట్, ఓకే, ఇంట్ మినిమం ఏజ్ 18. ఓకే, ఇది అప్పర్ కేస్ లెటర్స్. మెథడ్ అంటే ఏంటి, ప్యాకేజ్. మెథడ్ అంటే క్లాస్. మెథడ్ ఇది సింపుల్లీ స్టేట్స్ లోయర్ కేస్ లెటర్స్ క్లాస్ ఎంప్లాయ్ వాయిడ్ డ్రా అని చెప్పి నేను సింపుల్గా ఇది రాశాను. ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ డాట్ Qtutorialsbuzz క్లాస్ ఎంప్లాయీస్ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్. కాన్స్టెంట్ అంటే అప్పర్ కేస్ లెటర్స్ యూజ్ చేసుకోవడంలో మనం వేరియబుల్ డిక్లేర్ చేసాడు. స్టాటిక్ ఫ్లోట్ ఇంట్ మిన్ ఏజ్ అనేది ఈక్వల్ 18 అని చెప్పి ఇది మనం మెథడ్కి ప్యాకేజ్కి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకున్నట్టే క్లాస్ ఆబ్జెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్. దట్స్ సి ఆబ్జెక్ట్ ఫిజికల్ ఆర్ లాజికల్ ఎంటిటీ ఆర్ ద క్లాస్ నేమ్ లైక్ బైక్ కార్ చైర్. సో ఆబ్జెక్ట్ అంటే ఫిజికల్ ఆర్ లాజికల్ ఎంటిటీ ఆర్ క్లాస్ ఇన్ ఏ జావా ఈజ్ ఏ ఓకే. ఒక ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ ఆర్ లాజికల్ ఎంటిటీ ఆర్ క్లాస్ ఇన్ ఏ జావా. అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఇది క్యారెక్టర్స్ లైక్ స్టాట్ బిహేవియర్ ఐడెంటిటీ. క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ కామన్ ప్రాపర్టీస్ ఫీల్డ్స్ మెథడ్ అండ్ కన్స్ట్రక్షన్. ఆబ్జెక్ట్ అంటే మేజర్గా ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఆర్ లాజికల్ ఎంటిటీ. ఫిజికల్ ఆర్ లాజికల్ ఎంటిటీ and character state behavior or entity. Class group of objects have common properties. Group of objects have common properties की మనము క్లాస్. ఒక గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి ఒకే ప్రాపర్టీస్ ఉన్నాడనే మనము క్లాస్ అని అంటుంటాం. సి ఇప్పుడు సింపుల్గా క్లాస్ నేమ్ ఫీల్డ్ అండ్ మెథడ్. సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్ ఫీల్డ్ అండ్ మెథడ్. సో ఈ విధంగా మనము ఒక సింపుల్గా క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఫిజికల్ ఆర్ లాజికల్ ఎంటిటీ లైక్ విచ్ దాని క్యారెక్టర్స్ ఏముంటాయంటే స్టేట్ బిహేవియర్ ఎంటిటీ అనేటివి ఆబ్జెక్ట్ అంటాం. క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ కామన్ ప్రాపర్టీస్. ఒకే విధమైన సిమిలర్ ప్రాపర్టీస్ లైక్ స్టేట్ బిహేవియర్ ఎంటిటీ ఒకే విధంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ని మనము క్లాస్ అంటాం. క్లాస్ నేమ్ ఫీల్డ్ మెథడ్ అనేటివి ఇక్కడ నేను స్పెసిఫై. ముందుగా మీకు దీంట్లో సింపుల్గా ఒక శాంపుల్ ప్రోగ్రాము రాస్తాను. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. మనము క్లాస్ రెక్టాంగిల్ అని చెప్పి ఫైండ్ దాని అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది. మనం క్లాస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి ఓ ప్రోగ్రామ్ రాస్తున్నాను. దాంట్లో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ గురించి క్లాస్ ఆబ్జెక్ట్స్లో మనం తెలుసుకుందాం.
ఒక రెక్టాంగిల్ అనే దానికి ఎలా కనుక్కోదాం. ఒక సింపుల్ ప్రోగ్రాంలో నేను క్లాస్ నేమ్ వచ్చి రెక్టాంగిల్ అని ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ int length, int width, void అని చెప్పి లెంత్ ఇంటూ బెత్ అనే మల్టిప్లికేషన్ చేసి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్లాస్ టెస్ట్ రెక్టాంగిల్ అన్నాను. క్లాస్ టెస్ట్ రెక్టాంగిల్ అని చెప్పి ఇక్కడ rectangle R1 equal to new rectangle, rectangle R2 equal to new rectangle అని చెప్పి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు ఇది వస్తుంది. R1 డాట్ ఇన్సర్ట్ అని చెప్పి 11,5 అని ఇచ్చాను. R2 డాట్ ఇన్సర్ట్ ఏం వాల్యూస్ ఇస్తున్నా 315 అని ఇస్తున్నా. R1 డాట్ క్యాలిక్యులేట్ ఓకే ఏరియా అని చెప్పాను. R2 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద 5545 అని R1 రెక్టాంగిల్. సో ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో మీకు క్లాస్ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా నేను యూజ్ చేశానో మీకు చెప్తాను. నేను ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోవాలనుకున్నాను. క్లాస్ నేమ్ వచ్చి రెక్టాంగిల్ మెన్షన్ చేశాను. తర్వాత వేరియబుల్స్ లెంత్ ఇంట్ విత్ అని ఇచ్చాను. అది మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి వాయిడ్ ఇంట్ ఎల్ ఇంట్ డబ్ల్యూ అని ఇచ్చాను. లెంత్ ఈక్వల్ టు ఎల్, డబ్ల్యూ విత్ ఈక్వల్ టు డబ్ల్యూ. అండ్ మళ్ళీ ఇక్కడ కాల్ చేశాను ఆ క్లాస్ని వాయిడ్ క్యాలిక్యులేట్ ఏరియా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ లెంత్ ఇంటూ విత్ అన్నాను. మళ్ళీ ఇక్కడ యాక్చువల్ ప్రోగ్రామ్ రాస్తున్నా. క్లాస్ టెస్ట్ రెక్టాంగిల్ అన్న పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మైండ్ యూజ్ చేసి రెక్టాంగిల్ R1 ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్, రెక్టాంగిల్ R2 ఈక్వల్ టు న్యూ రెక్టాంగిల్, R1 డాట్ ఇన్సెట్ 11,5, R2 డాట్ ఇన్సెట్ 3,15, R1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా, R2 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా. ఫైనల్ ద అవుట్పుట్ విల్ బి 5545. సో ఈ విధంగా మనము క్లాస్కి ఆబ్జెక్ట్కి ఏంటి డిఫరెన్స్ అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు కంప్లీట్గా తెలుసుకున్నారు. తర్వాత క్లాస్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని ముందు తీసుకోవాలి అంటే వాటికన్నా ముందు మన కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, స్టాటిక్ అంటే ఏంటి వేరియబుల్, అండ్ దిస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, హిజ్ ఏ రిలేషన్షిప్ అండ్ హ్యాజ్ ఏ రిలేషన్షిప్, అగ్రిగేషన్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి కూడా ఇప్పుడు దీంట్లోనే తెలుసుకుందాం. ముందుగా కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి గురించి మనం దీంట్లోనే తెలుసుకుందాం, ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడు, కన్స్ట్రక్టర్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్స్ ఆఫ్ సిమిలర్ టు ద మెథడ్. Every time an object created using
reuse of keyword at least one constructor. There are two types of constructor ఉన్నాయండి. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంకోటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ సిమిలర్ టు ద మెథడ్స్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కన్స్ట్రక్టర్ ఏంటి అంటే కన్స్ట్రక్టర్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే డిఫాల్ట్, మనం కన్స్ట్రక్టర్ అనేది అంటే బ్లాక్స్ ఆఫ్ కోడ్ సిమిలర్ టు ద మెథడ్. ఎవ్రీవేర్ అన్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్, ఏ కోడ్లో అయినా ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత రీయూజ్ ఆఫ్ ద కీవర్డ్ అట్లీస్ట్ వన్ కన్స్ట్రక్టర్. అవి కన్స్ట్రక్టర్ అనేది టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి డిఫాల్ట్, ఒకటి పారామీటరైజ్డ్. మీకు ఒక సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాస్తాను కన్స్ట్రక్టర్కి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కన్స్ట్రక్టర్ అనేది ఏంటి అనేది. క్లాస్ బైక్ అని, క్లాస్ నేమ్ వచ్చి బైక్ అని యూజ్ చేశాను. తర్వాత బైక్ అని చెప్పి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద అవుట్ డాట్ ప్రింట్ అని ప్రింట్ అవ్వాలి. బైక్స్ క్రియేటెడ్ అన్నారు, బైక్స్ అనే క్లాస్ నేమ్ క్రియేట్ చేసాము. ఓకే ఓకే ఓకేనా. తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. బైక్ 1.b ఈక్వల్ టు న్యూ బైక్ 1. నాకు అవుట్పుట్ వచ్చి క్రియేటెడ్ అంటే. సో ఇక్కడ క్లాస్ బైక్ అనేది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దాంట్లో బైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అవుట్పుట్ స్క్రీన్ మీద బైక్ క్రియేటర్ నాకు ప్రింట్ అవ్వాలి. ఇక్కడ యాక్చువల్ మెయిన్ ఫంక్షన్ తర్వాత బైక్ 1b అని న్యూ బైక్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దానికి బైక్ ఇస్ క్రియేటెడ్ అని అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు ప్రింట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఎ కోడ్ ఆర్ యూజ్డ్ టు సిమిలర్ టు ద మెథడ్స్. ఏ బ్లాక్ ఆఫ్ ఎ కోడ్స్ సిమిలర్గా టు ద మెథడ్ అనే దానికి కన్స్ట్రక్టర్ అంటాం. దేర్ ఆర్ రెండు రకాలు ఉన్నాయి, ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, ఇంకోటి పారామీటర్ కన్స్ట్రక్టర్స్ అని. సో ఇప్పుడు ఈ విధంగా మీరు కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకున్నారు. తర్వాత మరొక టాపిక్ స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్డ్ ఫర్ మెమరీ మేనేజ్మెంట్, వేరియబుల్, మెథడ్, బ్లాక్ ఆర్ నెస్టెడ్ క్లాస్ అనేది. దిస్ ఈజ్ రెఫరెన్స్ వేరియబుల్ దట్ రెఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. సో స్టాటిక్ అనేది స్టాటిక్ అంటే ఏంటి, దిస్ అంటే ఏంటి, తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఇన్హెరిటెన్స్, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. స్టాటిక్ అనేది కీవర్డ్ యూజ్ చేసి మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా దిస్ అంటే state behavior of object. This mainly used to state behavior of objects. So reference of variable or object. Variable reference. సో ఈ విధంగా మనము స్టాటిక్కి దిస్కి యూజ్ చేస్తాం. దిస్ అనేది ఎక్కడ మనం ప్రోగ్రామ్లో యూజ్ చేసి మనం ఏంటి దాని అవుట్పుట్ ప్రింట్ చేయగలమా ఏంటి అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా దిస్కి మనం చూసుకుంటాం. ఇప్పుడు దిస్కి సంబంధించినటువంటి ఒక సింపుల్ ప్రోగ్రాము, ఒక యూజర్ యొక్క నేము, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ప్రింట్ అవడానికి నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. క్లాస్
స్టూడెంట్ అని క్లాస్ నేమ్ స్టూడెంట్గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంట్ అంటే రోల్ నెంబర్స్ షుడ్ బి ఇంటిజర్స్ కదా, అందుకే ఇంట్ రోల్ నెంబర్ ప్రింట్ అవ్వాలి, ఒక స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్. తర్వాత స్ట్రింగ్ నేమ్ ఫ్లోట్ ఫీ, స్ట్రింగ్ నేమ్ అని ఫ్లోట్ ఫీ అని ఈ విధంగా యూజ్ చేస్తుంటాను. సో ఒక పర్సన్ యొక్క ఫ్లోట్ ఫీ అంటే స్టూడెంట్, చూడండి స్టూడెంట్ ఇంట్ రోల్ నెంబర్ స్ట్రింగ్ నేమ్ ఫ్లోట్ ఫీ అని చెప్పి ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. తర్వాత ఇందాక దిస్ అనేది యూజ్ చేశాను కదా, వేరియబుల్ అండ్ ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ అని, దిస్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు రోల్ నెంబర్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ ఫీ ఈక్వల్ టు ఫీ చెప్పి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాయిడ్ డిస్ప్లే అని చెప్పి మెన్షన్ చేస్తూ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఇంటెంట్లో ఏమవ్వాలి, రోల్ నెంబర్ ప్లస్ నేమ్ ప్లస్ డబుల్ కోట్స్ ఫీ అనేది నాకు గ్యాప్ ఇస్తూ అది రావాలి. మరి క్లోజ్ ద బ్రేసెస్. ఇక్కడ మరొక విషయం, క్లాస్ క్లోజ్ ద బ్రేసెస్. ఇక్కడ టెస్ట్ దిస్ అని చెప్పి క్లాస్ని మెన్షన్ చేస్తూ ఇక్కడ క్లాస్ ఈ యాక్చువల్ ప్రోగ్రామ్ మనం రాస్తున్నాం, టెస్ట్ దిస్ అని చెప్పి అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని ఇక్కడ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తూ ఈ యాక్చువల్ని కాల్ బ్యాక్ చేస్తున్నాను. చూడండి స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, స్టూడెంట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. సో స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఏంటి ఇచ్చాను, ఇక్కడ నేమ్ ఇచ్చాను, స్టూడెంట్ యొక్క నేమ్ రోల్ నెంబర్. సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటి మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, నెంబర్ 11 అన్నాను, తర్వాత స్టూడెంట్ డిసిబై అన్నాను, 5000 ఫ్లోట్ అన్నాను. సో స్టూడెంట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ 21 డిసిబి అండ్ 6000 అన్నాను. ఓకే, ఇప్పుడు S1 డాట్ డిస్ప్లే S2 డాట్ డిస్ప్లే అని చెప్పి రెండు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. S1 డాట్ డిస్ప్లే S2 డాట్ డిస్ప్లే అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. తర్వాత క్లోజ్ ద బ్రేసెస్. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద దీనికి ప్రోగ్రామ్కి ఏం ప్రింట్ అవుతుందంటే Qtutorialsbuzz 5000, 21 Qtutorials Java Programming 6000. సో ఇదండి మనం దిస్ అనేది మేజర్గా ఇట్ ఈస్ ఎ రెఫరెన్స్ వేరియబుల్ దట్ రెఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. దిస్ అనేది ఇట్స్ ఎ రెఫరెన్స్ వేరియబుల్ దట్ రెఫరెన్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. దానికి ఇది ఒక శాంపుల్ ప్రోగ్రామ్. నేను ఏం చేశానంటే అవుట్పుట్లో నాకు కావాల్సింది ఇద్దరు స్టూడెంట్స్ యొక్క నేము, ఫీజు, అతని యొక్క ఫీజు, అతని యొక్క రోల్ నెంబర్. సో ఇవి ప్రింట్ అవ్వాలి. ఇది ఇక్కడ దిస్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ ఫీ ఈక్వల్ టు నేమ్, వాయిడ్ డిస్ప్లే. అవుట్పుట్లో రోల్ నెంబరు, నేము, ఫీజ్ అని డిస్ప్లే అవ్వాలి. క్లాస్ టెస్ట్ దిస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ అని స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్కి ఇది ఇచ్చాను వాల్యూస్, స్టూడెంట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఇచ్చాను, S1 డాట్ డిస్ప్లే S2 డాట్ డిస్ప్లే. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద 12 Qtutorialsbuzz 5000 అన్నాను, 21 Qtutorialsbuzz జావా ప్రోగ్రామింగ్ 6000 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు మీకు ఒక సింపుల్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏంటి ఇది ఎలా వాడతాము. ఇందువల్ల మనం దిస్ అనేది యూజ్ చేస్తాం. దిస్ అనేది ఒక రెఫరెన్స్ వేరియబుల్ దట్ రెఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ అనేదానికి దిస్ అనేది మనము
తెలుసుకుందాం. తర్వాత మరొక మేజర్ టాపిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దానివల్ల మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఇన్హెరిటెన్స్ హ్యాజ్ ఏ రిలేషన్షిప్, అగ్రిగేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం నీట్గా తెలుసుకుందాం. సో inheritance is a relationship. It is a mechanism in which one object acquires all the properties and behavior of a parent object. Okay. Aggregation గురించి తెలుసుకుందాం. Inheritance అంటే is a relationship. Is a relationship. It has a relationship. See, మనము ఇన్హెరిటెన్స్ ఇప్పుడు దీంట్లో ఇన్హెరిటెన్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్, అగ్రిగేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే ఈజ్ ఏ రిలేషన్షిప్, అగ్రిగేషన్ అంటే హ్యాస్ ఏ రిలేషన్షిప్. ఇన్హెరిటెన్స్ అనేది ఈజ్ ఏ రిలేషన్షిప్, ఇట్స్ మెకానిజం ఇన్ విచ్ వన్ ఆబ్జెక్ట్ అక్వైర్స్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద పేరెంట్ ఆబ్జెక్ట్. పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి ఆల్ ద ప్రాపర్టీస్, పేరెంట్ నుంచి అంత బిహేవియర్ అక్వైర్ చేయడాన్ని ఇన్హెరిటెన్స్ అని మనం చెప్పుకుంటాం. అగ్రిగేషన్స్ అంటే క్లాస్ యాజ్ ఎంటిటీ దట్ రెఫరెన్స్ నోన్ యాజ్ అగ్రిగేషన్ అనే అగ్రిగేషన్ అంటుంటాం. సో ముందుగా ఇట్ ఈస్ నోన్ యాజ్ అ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. క్లాస్, సబ్ క్లాస్, సూపర్ క్లాస్ ఆర్ రీయూజబిలిటీ అంటుంటాం. క్లాస్, సబ్ క్లాస్ నేమ్ ఎక్స్టెన్స్ ద సూపర్ క్లాస్. సో ముందుగా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఎన్ని ఉన్నాయి? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ చైల్డ్, ఏ టు క్లాస్ బి, పేరెంట్ నుంచి చైల్డ్కి రావడం సింగిల్ అంటుంటాం. బి టు క్లాస్. ఓకే, తర్వాత నేను మల్టీ లెవెల్ గురించి తెలుసుకున్నాం. తర్వాత సిబిఏ. సో దీన్ని మల్టీ లెవెల్ అంటున్నాం. హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్లో క్లాస్ ఏ, బి, ఓకే, దెన్ మల్టిపుల్ ఏ, సి, hybrid. సో ఇప్పుడు ఇన్హెరిటెన్సెస్ అంటే హ్యాజ్ ఏ రిలేషన్షిప్. ఇప్పుడు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్కి పేరెంట్ నుంచి చైల్డ్కి ప్రాపర్టీస్, ఫీచర్స్ కంప్లీట్గా అక్వైర్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. దాంట్లో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే క్లాస్ బి నుంచి పేరెంట్ అంటే చైల్డ్కి వస్తుంది. మల్టీ లెవెల్ అంటే సిబిసి అని మనం మల్టీ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సికి ఇది వస్తుంది. హైరారికల్ అంటే ఏ బీసీ అనేది పేరెంట్ చైల్డ్కి వస్తుంది. సో మల్టిపుల్ అంటే సి క్లాస్ ఏ, క్లాస్ సి, క్లాస్ బి ఈ విధంగా ఉంటుంది. హైబ్రిడ్ అనేది ఇది ఈ విధంగా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఇన్హెరిటెన్స్ గురించి కొంచెం ఐడియా వస్తుంది. ఇన్హెరిటెన్స్కి సంబంధించింది ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను, దానివల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్హెరిటెన్స్ అనేది మేజర్గా మనం ఎందుకు యూజ్ చేస్తాము, హైరారికల్, సింగిల్, మల్టిపుల్, ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు వీటికన్నిటికీ సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేది ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాం క్లాస్ యూజ్ చేస్తూ. లైక్ ఒక డాగ్ బార్క్ అవడాన్ని, ఇది కావడాన్ని నేను ఇక్కడ తీసుకొని మీకు రాసి చూపిస్తున్నాను. నేను అనిమల్ అనేది ఒక జాతి, క్లాస్ అనిమల్ అంటే ఒక జాతి,
అనిమల్కి ఏమేమి కింద వస్తాయి అదొక ప్యారెంట్. సారీ, ఓకే. వైడ్ ఈట్ అంటున్నా, నాకు అవుట్ డాట్ ప్రింట్ఎల్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఈటింగ్ అని రాస్తుంది. అనిమల్ అనేది తింటుంది కదా, అవును తింటుంది. ఓకే, తర్వాత నేను క్లోజ్ ద బ్రేసెస్, ఓకే, ఓపెన్ బ్రేసెస్. క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ అనిమల్, ఎక్స్టెన్స్ అనిమల్, అంతే కదా, అనిమల్ జాతికి సంబంధించిందేదే కదా కుక్క. సో ఓకే, అండ్ వైడ్ బార్క్ అంటే బార్క్ అవడం మెథడ్ యూజ్ చేస్తారు. సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకోటి ఏంటో యూజ్ చేస్తున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్, ఓకే, అరే బార్కింగ్ అన్నా. ఇక్కడ క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్ అని మెన్షన్ చేస్తూ పబ్లిక్ స్టాటిక్ వైడ్ స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో డాగ్ d ఈక్వల్ టు న్యూ d డాట్ బార్ d డాట్ e. సో ఈ విధంగా అవుట్పుట్ స్క్రీన్ మీద నాకు ఏమొస్తుందంటే ఈటింగ్ బార్కింగ్. సో ఇది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్హెరిటెన్స్. అంటే దాంట్లో సింగిల్ ఇన్హెరిటెన్స్. క్లాస్ నేమ్ అనిమల్ అనేది ఒక పేరెంట్, ఓకేనా. వైడ్ హీట్ అని ఇచ్చాను, సో అవుట్పుట్ ఈటింగ్ అని రావాలి. క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ అనిమల్, డాగ్ అనేది అనిమల్ జాతికి సంబంధించింది కదా, ఇక్కడ డాగ్ ఎక్స్టెన్స్ అనిమల్ అన్న. వాయిడ్ ఏం చేస్తుంది, డాగ్ బార్క్ చేస్తుంది, బార్కింగ్. సిస్టమ్ అవుట్పుట్ అంటే అరవడం, బార్కింగ్ అంటే అరవడం. సిస్టమ్ ప్రింట్ఎల్ఎన్లో బార్కింగ్ అన్న. క్లాస్ టెస్ట్ ఇన్హెరిటెన్స్ అన్న. మళ్ళీ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ డాగ్ డి ఈక్వల్ టు న్యూ డాగ్ డి డాట్ బార్క్ డి డాట్ ఈట్, ఈటింగ్ బార్కింగ్ అనేది నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఈ సింగిల్ ఇన్హెరిటెన్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇప్పటికి మీకు ఇన్హెరిటెన్స్ అనే టైప్స్ ఉన్నాయి, సింగిల్, మల్టీ లెవెల్, హైబ్రిడ్, మల్టీ లెవెల్, ఇవన్నీ ఇన్హెరిటెన్స్ కింద, హైరారికల్ ఇన్హెరిటెన్స్ కింద వస్తుంటాయి. తర్వాత ఇట్స్ ఏ రిలేషన్షిప్ అంటాం, ఏ సిమిలర్ కలెక్షన్ ఆఫ్ పేరెంట్ నుంచి చైల్డ్కి కంప్లీట్గా ఫ్యూచర్స్ తీసుకోవడానికి మనము ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్స్ యూజ్ చేసాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సింగిల్, మల్టీ లెవెల్ అండ్ హైరారికల్, హైబ్రిడ్ అని. ఇప్పుడు అగ్రిగేషన్ అంటే ఏంటి, క్లాస్ హ్యాస్ ఏ ఎంటిటీ దట్ రెఫర్స్ టు నోన్ యాజ్ అగ్రిగేషన్. క్లాస్ అంటే అగ్రిగేషన్ అంటే ఇప్పుడు ఏం చెప్తామంటే ఒక ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ అడ్రస్ అని అన్నిటిని ఒకే చోట తీసుకోవడాన్ని మనం అగ్రిగేషన్ అని కూడా అంటుంటాం. అగ్రిగేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాస్ హ్యాస్ ఎంటిటీ దట్ రెఫర్స్ టు నోన్ యాజ్ అగ్రిగేషన్. ఎగ్జాంపుల్ క్లాస్ ఎంప్లాయీ అంటున్నాం, ఒక ఎంప్లాయీ నేమ్, క్లాస్ నేమ్ వచ్చి ఇంట్ ఐడి అన్న. ఎంప్లాయీ ఐడి ఏంటి, స్ట్రింగ్ అంటే నేమ్ కదా, నేమ్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను. తర్వాత అడ్రస్, అది కూడా ఒక కీవర్డ్, అడ్రస్ అంటున్నాను, అతని యొక్క అడ్రస్. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా అగ్రిగేషన్ అనేది ఏంటంటే ఒక క్లాస్ హ్యాస్ ఏ ఎంటిటీ దట్ రెఫర్స్ టు నోన్ యాజ్ అగ్రిగేషన్. ఒక క్లాస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఎంటిటీస్, అంటే ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయీకి ఏమేమి ఉంటాయి, ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. సో ఈ కంప్లీట్ ఎంటిటీస్ని మనము ఒక క్లాస్లో ఉండడాన్నే అగ్రిగేషన్ అంటాం. ఇట్ హ్యాస్ ఏ రిలేషన్షిప్. ఒక ఎంటిటీకి ఎంప్లాయీకి ఏమేమి రిలేషన్షిప్ ఉంటాయి, ఒక ఐడి ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది, ఒక అడ్రస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకున్నాం, అగ్రిగేషన్స్ గురించి నేర్చుకున్నాం. తర్వాత మేజర్ టాపిక్ ఏంటంటే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే పాలిమార్ఫిజం అంటే ఒక సింగిల్ యాక్షన్ని మనము డిఫరెంట్ వేస్లో ప్రొజెక్ట్ చేయడాన్ని మనము పాలిమార్ఫిజం అని అంటుంటాం. పాలిమార్ఫిజం ఇది 2 టైప్స్ ఉంటాయి, రన్ టైమ్
కంపైల్ టైప్. ఓకే, సో ఒక సింగిల్ యాక్షన్ని డిఫరెంట్ వేస్లో ప్రొజెక్ట్ చేసుకోవడాన్ని పాలిమార్ఫిజం అని అనుకుంటాం. రన్ టైం, కంపైల్ టైం ఉంటాయి. జావా రన్ టైం పాలిమార్ఫిజం, జావా కంపైల్ టైం పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్లోడింగ్, కోవరెంట్ రిటర్న్ టైప్, సూపర్ కీవర్డ్, ఇన్స్టెన్స్ ఇనిషియలైజ్డ్ బ్లాక్, ఫైనల్ కీవర్డ్, డైనమిక్ బైండింగ్, ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో వీటినన్నిటిని మనము మెథడ్ ఓవర్లోడింగ్ కానీ, మెథడ్ ఓవర్ రైడింగ్ కానీ, కన్వెన్షనల్ రిటర్న్ టైప్స్ కానీ, సూపర్ కీవర్డ్ యూజ్ చేసి మన ప్రోగ్రామ్ రన్ చేసుకోవడం కానీ, ఇన్స్టెన్స్ ఇనిషియలైజర్ కానీ, ఫైనల్ కీవర్డ్ కానీ, రన్ టైమ్ అని, స్టాటిక్ అండ్ డైనమిక్ బైండింగ్ అని, స్టాటిక్. ఓకే, సో ఈ విధంగా మనము పాలిమార్ఫిజం గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం ఈ వీడియోలో. పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఇప్పుడు పాలిమార్ఫిజము 2 టైప్స్ ఉన్నాయండి. ఒక యాక్షన్ని 2 డిఫరెంట్ వేస్లో ప్రొజెక్ట్ చేయడాన్ని పాలిమరిజం అంటారు. అవి 2 టైప్స్, రన్ టైమ్, కంపైల్ టైమ్. మీకు ఇంకా సింపుల్గా ఉండాలంటే ఒక శాంపుల్ ప్రోగ్రాము పాలిమార్ఫిజానికి సంబంధించింది రాస్తాను చూడండి. అంటే ఒక స్టాటిక్ మెథడ్ ఓవర్లోడింగ్ అని, రెఫరెన్స్ వేరియబుల్ టు ద పేరెంట్ క్లాస్ టు ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్ క్లాస్. చూడండి, reference variable parent class, object of child class. Object of the child class. So వీటికి మనము జావా రన్ టైం ఎంటిటీ, జావా పాలిమారిజం, సరే వీటికన్నిటికన్నా ముందు నేను మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, రన్ టైం, కంపైల్ టైం, పాలిమార్ఫిజం ఉంటాము, రెఫరెన్స్ వాల్యూ పేర్ టు ద పేరెంట్ క్లాస్, ఆబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్ క్లాస్ అని చెప్పి వీటిని పాలిమార్ఫిజం కింద కన్సిడర్ చేస్తాం. ఆ 2 టైప్స్ ఉంటాయి, రన్ టైం, కంపైల్ టైం ఉంటాం. దీంట్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. జావా రన్ టైం, జావా కంపైల్ టైం కాకుండా మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ and covariant return type, super keyword, final, dynamic and instance of operator అని చెప్పి సూపర్ కోవరెంట్ రిటర్న్ టైప్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ పాలిమార్ఫిజంలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దాంట్లో మెథడ్ రన్ టైమ్, కంపైల్ టైమ్ అవ్వచ్చు, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, కోవరెంట్ రిటర్న్ టైప్, సూపర్ కీవర్డ్, ఫైనల్ కీవర్డ్, డైనమిక్ బైండింగ్ అండ్ ఆపరేటర్స్, డైనమిక్ బైండింగ్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వీటిలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాలిమార్ఫిజంలో మెథడ్ ఓవర్ రైడింగ్ అనే దానికి ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు తీసుకొని ఒక ప్రోగ్రామ్ రాస్తాను. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి పాలిమార్ఫిజంలో. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, రైడింగ్ అంటే జావా ప్రోగ్రామింగ్లో యూనిట్. So it is a subclass that has the same method as declared in the parent class. It is a method overriding అంటే ఇది ఒక subclass that has the same parent class as written declared in the parent class. It is a subclass that has the same method as declared in the subclass. Class vehicle void run వెహికల్ రన్నింగ్ అనుకున్నాం. తర్వాత క్లోజ్ ద బ్రేసెస్. ఓకే, క్లాస్ బైక్ ఎక్స్టెన్స్ అంటే వెహికల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్
చూడండి, నేను మెథడ్ ఓవర్ రైడింగ్ అనే దానికి పాలిమార్ఫిజంలో ఒక ఎగ్జాంపుల్ క్లాస్ వెహికల్ అని వెహికల్ డిక్లేర్ చేశాను. క్లాస్ పేరెంట్ క్లాస్ అది ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ రన్నింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. అవుట్పుట్ వెహికల్ ఈస్ రన్నింగ్ అన్నాను. క్లాస్ బైక్ ఎక్స్టెన్స్ వెహికల్ అంటే బైక్ వెహికల్కి అంటే ఏంటి, బైక్ వస్తుంది, కార్ వస్తుంది, ఏదైనా రావచ్చు. బట్ బైక్ తీసుకున్నాను. నాకు ఇక్కడ బైక్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ బైక్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ రన్ అని చెప్పి మంచి ఇక్కడ రీకాల్ చేసుకున్నా. దీనివల్ల ఏమవుతుంది, వెహికల్ రన్నింగ్ అని చెప్పి నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం పాలిమార్ఫిజం చూసాము, అగ్రిగేషన్ చూసాము, ఇన్హెరిటెన్స్ చూసాము. అండ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి, సింగిల్ యాక్షన్ ఇన్ డిఫరెంట్ వేస్ అనేది మన పాలిమార్ఫిజం రన్ టైం కంపైల్ టైం, జావా రన్ టైం పాలిమార్ఫిజం, జావా కంపైల్ టైం పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్లోడింగ్ పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్ రైడింగ్, కోవరెంట్ డేటా టైప్, సూపర్ కీవర్డ్, ఇన్స్టెన్షియలైజర్, డైనమిక్ బైండింగ్ అని చెప్పి ఇవన్నీ మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాం. తర్వాత మరొక మేజర్ కాన్సెప్ట్ జావా ప్రోగ్రామింగ్ అంటే అబ్స్ట్రాక్ట్స్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్స్ అంటే ఏంటి, అర్రేస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్లోనింగ్ అంటే ఏంటి, జావా మ్యాథ్ క్లాస్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వ్రాపర్ క్లాస్ అంటే ఏంటి, స్ట్రింగ్ కాఫీ కీవర్డ్ అంటే, జావా ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, జావా క్యూస్ అంటే ఏంటి, ఇవి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు పాలిమార్ఫిజం అన్నాం, అగ్రిగేషన్స్ అన్నాం, ఇన్హెరిటెన్స్ అన్నాం, క్లాస్ అన్నాం, ఆబ్జెక్ట్స్ అన్నాం, కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నాను, ఫర్ వైల్ అని, డూ వైల్ అని, ఇవన్నీ కంప్లీట్గా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్టర్ ఏ క్లాస్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్ జావా. అంటే ఒక క్లాస్ అబ్స్ట్రాక్ట్ అంటే క్లాస్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అంటే ఒక క్లాస్కి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేయడాన్ని, ఒక క్లాస్ నేమ్ని అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి డిక్లేర్ చేసుకోవడాన్ని అబ్స్ట్రాక్ట్ అని మనం అంటుంటాం. అబ్స్ట్రాక్ట్ అనేది ఒక శాంపుల్ ఎగ్జాంపుల్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ బైక్ అని చెప్పి అబ్స్ట్రాక్ట్ void run అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. క్లాస్ అబ్స్ట్రాక్ట్ ఎక్స్టెన్స్ బైక్ హోండా 4 బైక్ అనేది క్లాస్ హోండా 4 ఎక్స్టెన్స్ బైక్. సో void run println running safely public static void main string aux అని ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత బైక్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ హోండా 4 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ డాట్ రన్నింగ్ అవుట్పుట్ వచ్చేసి రన్నింగ్ సేఫ్లీ. ఓకే, అబ్స్ట్రాక్ట్ అనేది ఏంటంటే క్లాస్ విచ్ ఇస్ డిక్లేర్డ్ విత్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్. ఒక క్లాస్కి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి ఒక క్లాస్ నేమ్ని డిక్లేర్ చేయడాన్ని మనము అబ్స్ట్రాక్ట్ అని అంటాము. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ నేమ్ బైక్ అని క్రియేట్ చేశాను. వాయిడ్ రన్ అని చెప్పి మెథడ్ తర్వాత కాల్ హోండా ఎక్స్టెన్స్ బైక్ అని అవుట్పుట్ స్క్రీన్ మీద రన్నింగ్ సేఫ్లీ అని పబ్లిక్ స్టాటిక్ వైన్ స్ట్రింగ్ మెయిన్ ఫంక్షన్ తర్వాత బైక్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ హోండా 4 అన్నాను. ఆబ్జెక్ట్ డాట్ రన్ అవుట్పుట్ స్క్రీన్ మీద ఇట్స్ రన్నింగ్ సేఫ్లీ అని నాకు అబ్స్ట్రాక్ట్ గురించి కొంచెం ఈ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఒక క్లాస్ నేమ్ మెన్షన్ చేయడాన్ని అబ్స్ట్రాక్ట్ అంటున్నాం. సో ఓకే, తర్వాత అబ్స్ట్రాక్ట్ అయిన తర్వాత మరొకటి ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ క్లాస్. ఇట్ హ్యాస్ ఎ స్టాటిక్ కాన్స్టెంట్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ అన్నాను. ఇంటర్ఫేస్ ఇప్పటికి వెళ్దాం. మనము ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అవి అక్కడ యూజ్ చేస్తాము. ఎన్క్యాప్సులేషన్స్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాము. యాక్సిస్ మోడిఫైర్. సో
ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో, అర్రేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూస్తాం. Interface, it is a blueprint of a class. It has a static constant and abstract method. Interface printable void print. Example గా ఇంటర్ఫేస్ అనేది ఒక బ్లూ ప్రింట్, ఒక క్లాస్కి బ్లూ ప్రింట్ లాగా అనమాట. మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ నేను ఇక్కడ ఏం చేశాను, ఇంటర్ఫేస్ ప్రింటబుల్ అని మెన్షన్ చేశాను, వాయిడ్ ప్రింట్ అనుకున్నాను. సో క్లాస్ A6 ఇంప్లిమెంట్స్ అంటే క్లాస్ బదులు మనము ఇంటర్ఫేస్ అనే టర్మ్ కీవర్డ్ యూజ్ చేసి కూడా మనం ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. ఇట్స్ నథింగ్ బట్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ క్లాస్. ఇట్ హ్యాస్ స్టాటిక్ కాన్స్టెంట్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో ఇట్ ఇంప్లిమెంట్స్ ప్రింటబుల్, ఓకేనా, పబ్లిక్ వైడ్ print out dot println hello, public static void main dot a6 dot object equal to new a6 అన్న ఆబ్జెక్ట్ డాట్ ప్రింట్ అని చెప్పి ఇక్కడ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద హలో అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అంటే ఏంటి లేదండి, ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని కూడా మనం మెన్షన్ చేస్తున్నాం. ముందుగా ఎన్క్యాప్సులేషన్, ముందుగా ప్యాకేజ్ అంటే ఏంటి? జావా ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ క్లాసెస్. జావా అనేది లాంగ్వేజ్, ఇట్ ఈల్ ఏడబ్ల్యూ అంటే జావా అనేది ఒక గ్రూప్ ఆఫ్, జావాకి మేజర్గా మనం యూజ్ చేయాలంటే ప్యాకేజ్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేస్. దీంట్లో ప్యాకేజ్ అంటే గ్రూప్ ఆఫ్ క్లాసెస్, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్, ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. సో ఈ విధంగా మనము జావా ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ర్యాపింగ్ ఏ కోడ్ అండ్ డేటా టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంటే ఒక ప్రాసెస్ అంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్. ఎన్క్యాప్సులేషన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ర్యాపింగ్ ఎ కోడ్ అండ్ డేటా టుగెదర్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఒక ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఒక డేటాని ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ని మనము గ్రూప్ ఆఫ్ కోడ్ని అదొక ప్రాసెస్, వాటిని ర్యాప్ చేయడాన్ని డేటా ఇంటూ సింగిల్ యూనిట్ ఒక్కదానిగా మనం ర్యాప్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అనుకుంటాం. ముందుగా ఎన్క్యాప్సులేషన్కి ఒక ఎగ్జాంపుల్ మనం తెలుసుకుందాం. ఎన్క్యాప్సులేషన్స్లో పబ్లిక్ క్లాస్ టెస్ట్ ఎన్క్యాప్సులేషన్ అని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. తర్వాత స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అకౌంట్ న్యూ అకౌంట్ నెంబర్ 7560 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాను. అకౌంట్ సెట్ నేమ్ వచ్చి DCB అన్నాను. అకౌంట్ సెట్ ఈమెయిల్ వచ్చి DCB Qtutorialsbuzz@gmail.com అన్నాను. తర్వాత
అమౌంట్ వచ్చి అకౌంట్ అమౌంట్ సెట్ అమౌంట్ వచ్చి 5000 ఫ్లోట్ అన్నాను. అవుట్పుట్ స్క్రీన్ మీద అకౌంట్ డాట్ గెట్ అకౌంట్ నెంబర్ అకౌంట్ డాట్ గెట్ అకౌంట్ నెంబర్ అకౌంట్ డాట్ గెట్ నెంబర్ అకౌంట్ డాట్ గెట్. సో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్ అండ్ నేమ్ Qtutorialsbuzz అండ్ 5000 అమౌంట్ అని నాకు ప్రింట్ అవుతుంది. ఎన్క్యాప్సులేషన్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ని మనము మిక్స్ చేసి సింగిల్ కోడ్గా పర్ఫామ్ చేసుకోవడానికి ఎన్క్యాప్సులేషన్ మేజర్గా యూజ్ చేస్తాము. ఇంతవరకు మీరు ఇంటర్ఫేసెస్ చూశారు, ప్యాకేజెస్ చూశారు. ఇంటర్ఫేసెస్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ మెథడ్స్. సో ఈ విధంగా ప్యాకేజెస్ అంటే ఏమో తెలుసుకున్నారు, ఇంటర్ఫేసెస్ అంటే ఏమో తెలుసుకున్నారు, ఎన్క్యాప్సులేషన్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. తర్వాత మేజర్ ప్రోగ్రామ్ ఏంటంటే, తర్వాత మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే అర్రేస్ అంటే ఏంటి. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ సింగిల్ అంటే అర్రేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ similar type of elements which have single or multi-dimensional array. నార్మల్గా అర్రేస్ మనం యూజ్ చేసేది మ్యాథమెటికల్ మ్యాట్రిసెస్ మల్టీ డైమెన్షన్ యూజ్ చేసి పర్ఫామ్ చేస్తుంటాము. సో మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ అర్రేస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్రేస్ అంటే ఏంటి అది యూజ్ చేస్తాము ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో అర్రేస్ అంటే ఏంటి? అర్రేస్ సింగిల్ ఆర్ మల్టీ డైమెన్షనల్ అని చెప్పి రెండు రకాలు ఉంటాయి. సో ఇంట్ మార్క్స్ 10 అంటే డేటా టైప్, అర్రే నేమ్ అండ్ అర్రే సైజ్ అని వీటికి ముందుగా అర్రేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అర్రేస్ అంటే ఇది నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఇంటూ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ సింగిల్ అండ్ మల్టీ డైమెన్షనల్. సో వీటిలో డేటా టైప్ అని, అర్రే నేమ్ అని, అర్రే సైజ్ అని మనం సింటాక్స్ అంటాం. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, మార్క్స్ అనేది అర్రే నేమ్, 10 అనేది అర్రే సైజ్. సో ఈ విధంగా అర్రేస్ అంటే ఇది తెలుసుకుంటారు. ముందుగా అర్రేస్కి సంబంధించి అంటే ఒక చిన్ని ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. క్లాస్ టెస్ట్ అర్రే అంటున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ ఆర్క్స్ అంటున్నా. తర్వాత int array equal to new int. So int 5 int so array of 0 array name and array size వచ్చి 0 అంటే 10 ఉండాలి. array of 1 అంటే 20 ఉండాలి. array of 2 అంటే 30 ఉండాలి. array of 4 అంటే 50 ఉండాలి. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తూ ఫర్ int I equal to 0 colon I is less than a dot length colon I plus plus semicolon okay I plus plus. ఇక్కడ అవుట్ డాట్ ప్రింట్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద అరే ఆఫ్ ఐ అంటే నాకు ఈ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏంటి 10 20 30 40 50 60. సో ఈ విధంగా అరేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అంటుంటాం. దాంట్లో అరే డేటా టైప్ అరే నేమ్ అరే సైజ్ ఉంటాయి. క్లాస్ ఎగ్జాంపుల్ వచ్చి క్లాస్ టెస్ట్ అరే అన్న వాడ్ మెయిన్. తర్వాత ఇంట్ ఏ ఈక్వల్ టు న్యూ ఇంట్
5 అన్నాను. 5 వాల్యూస్ నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలని నేను అంటున్నా. ఏ 0 ఒక వాల్యూ వచ్చిన అరే ఆఫ్ 1 అన్న, అరే ఆఫ్ 2 అన్న, అరే ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేశాను. లూప్ అంటే ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, టెస్ట్ కండిషన్, అప్డేటెడ్ స్టేట్మెంట్. సో ఆర్ ఇంక్రిమెంట్ int I equal to 0, I less than I dot length, I ప్లస్ అవుట్పుట్ అరే 5 అని. సో ఈ విధంగా అరేస్ మనము యూజ్ చేసి సింగిల్ మల్టీ డైమెన్షనల్ అరేస్ వాటి యొక్క ప్రోగ్రామ్ని రాస్తూ మనము పర్ఫామ్ చేస్తూ ఉంటాం. తర్వాత మనము మరొక మేజర్ కాన్సెప్ట్స్ ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా ఆబ్జెక్ట్ అంటే ద ప్యారెంట్ క్లాసు object and class, it is a object and class, it is a parent class of main classes of the default. Okay, తర్వాత జావా మ్యాథ్ క్లాస్ అంటే ఏంటి? జావా మ్యాథ్ క్లాస్ అంటే it provides several methods to work on mathematical calculation like main, max, average and సో జావా మ్యాథ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, వాటి వల్ల ఏంటి మనకు ఉపయోగము అనేది కూడా ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకుందాం. మ్యాథ్ ఇది లాస్ట్ టాపిక్ అండి. జావా మ్యాథ్ అంటే ఏంటి? జావా మ్యాథ్ అనేది మేజర్గా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తుంటాం. లైక్ క్యాలిక్యులేషన్స్ లైక్ మెయిన్, మ్యాక్స్, యావరేజ్, సిన్, ట్యాబ్, సెల్, ఫ్లోట్, యావరేజ్, మ్యాక్స్, ఇవి యావరేజ్, మ్యాక్స్, మిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాస్తున్నాను. పబ్లిక్ క్లాస్ Qtutorialsbuzz. ఓకే, తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటున్నా, స్ట్రింగ్ ఆక్స్ అంటున్నా. తర్వాత వీటికి మే యాక్చువల్ ప్రోగ్రామ్ డబల్ x ఈక్వల్ టు 20, డబల్ y ఈక్వల్ టు 4. నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవ్వాలి చూడండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ x and y is plus math dot max x comma y. సో తర్వాత అవుట్పుట్ స్క్రీన్ మీద స్క్వేర్ రూట్ ఆఫ్ x and y వచ్చి ప్లస్ ఏమిచ్చాను, డబుల్ కోట్స్ ఏం చేసి మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్. ఓకే, సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. తర్వాత పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్న డబుల్ కోట్స్ ఏం చేసి పవర్ మ్యాథ్ డాట్ పవర్ ఎక్స్ కామా వై అన్న. సో నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఓకే మ్యాక్స్ నెంబర్ అంటే 28.0, స్క్వేర్ రూట్ అంటే 0.28 అండ్ పవర్ అంటే మనకు 61580 అని. ఈ విధంగా మనం కంప్లీట్గా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా మ్యాథ్ అనేది మ్యాథమెటికల్ ఆపరేషన్స్, యావరేజెస్, క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకోవడానికి మేజర్గా ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ముందుగా పబ్లిక్ క్లాస్ Qtutorialsbuzz అని నేను క్లాస్ నేమ్ డిక్లేర్ చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని యూజ్ చేసి డబుల్ x ఈక్వల్ టు 28, డబుల్ y ఈక్వల్ టు 4 అండ్ సిస్టమ్ డాట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ x అండ్ y అంటే అంటే మ్యాక్సిమం ఎంత అని, అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x అండ్ y అంటే స్క్వేర్ రూట్ ఆ వాల్యూకి మనం ఎంటర్ చేసిన వాల్యూకి స్క్వేర్ రూట్ పవర్ ఆఫ్ x అండ్ y అని చెప్పి. సో ఈ విధంగా నాకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. మేజర్గా జావాలో మ్యాథ్ అనే టర్మ్ యూజ్ చేయడానికి ఇదే రీజన్. సో మరి వాట్ ఈస్ ఎ ర్యాపర్ క్లాస్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ మెకానిజం. ఇంకొక సింపుల్ థింగ్,
సో జావాలో మ్యాథ్ గురించి తెలుసుకున్నాం. తర్వాత వేరే సింపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాను వినండి. దాంట్లో ఒకటి వ్రాపర్ క్లాస్ అంటే ఏంటి, సో అది ఎందువల్ల యూజ్ చేస్తారు. ఆటో బాక్స్ వ్రాపర్ క్లాస్ అనేది ప్రొవైడ్స్ అ మెకానిజం టు కన్వర్ట్ ది ప్రిమిటివ్ ఇంటూ ఆబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ప్రిమిటివ్. ఆటో బాక్సింగ్ ఆన్ బాక్సింగ్, ప్రిమిటివ్ ఇంటూ ఆబ్జెక్ట్స్ అండ్ ఆటో ఇంటూ దీనికి కన్వర్షన్ కోసం ఇది మనము జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది మేజర్గా మనము ఉపయోగం చేస్తుంటాం. దీంట్లో ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నది వ్రాపర్ క్లాస్ అంటే ఏంటి, వ్రాపర్ క్లాస్ అనేది ఎన్ని టైప్స్, తర్వాత మరొక మేజర్ కాన్సెప్ట్ రికర్షన్, కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్. person method calls itself continuously. సో ఈ విధంగా మనము ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటాం. సో వ్రాపర్ క్లాస్ అంటే ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ ద మెకానిజం టు కన్వర్ట్ ది ప్రిమిటివ్ ఇంటూ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటూ ప్రిమిటివ్. ఆబ్జెక్ట్ని ప్రిమిటివ్గా, ప్రిమిటివ్ని ఆబ్జెక్ట్గా కన్వర్షన్ కోసమే వ్రాపర్ క్లాస్ అని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం తెలుసుకుంటాం. దీంట్లో ఆటో బాక్సింగ్, అన్బాక్సింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. సో అన్బాక్సింగ్ అనే వ్రాపర్ క్లాస్ ప్రిమిటివ్ ఇంటూ ఆబ్జెక్ట్స్ and objects into primitive. So boxing and unboxing అని 2 టైప్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ వ్రాపర్ క్లాస్ కూడా రాస్తాను చూడండి. పబ్లిక్ క్లాస్ నేమ్ వచ్చి వ్రాపర్ అని ఇచ్చాను. wrapper public static void main and string aux అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత వేరియబుల్ int a equal to 20 అని చెప్పి integer I equal to integer value of a integer I equal to a system dot out dot println అని చెప్పి a అనేది ప్రింట్ అవ్వాలి. నాకు అవుట్పుట్లో 3 అని చెప్పి నాకు ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనము వ్రాపర్ క్లాస్ గురించి తెలుసుకున్నాం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఎగ్జాంపుల్లో ప్రిమిటివ్ నుండి ఆబ్జెక్ట్ నుండి ప్రిమిటివ్కి కన్వర్ట్ చేయాలని వ్రాపర్ క్లాస్ అంటాం. రికర్షన్ అంటే నథింగ్ బట్ ఏ ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ నోన్ యాజ్ రికర్షన్. రీకాల్ ఇట్ సెల్ఫ్ అంటే ఒకసారి డిక్లేర్ చేసుకున్న దాన్ని మళ్ళీ రీకాల్. ఇట్స్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ మెథడ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ కాల్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక మెథడ్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ రికర్షన్. వ్రాపర్ క్లాస్ అంటే ప్రిమిటివ్ టు ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ టు ప్రిమిటివ్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. తర్వాత స్ట్రింగ్ కీవర్డ్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఒక సెకండ్ వన్ మేజర్ కాన్సెప్ట్ అదేంటంటే స్ట్రింగ్. ఓకే, తర్వాత స్ట్రిక్ట్ keywords ensures that you will get the same result on every platform. Strict FP means it ensures to get strict FP means it ensures to get the same result. అంటే ఒకే విధమైన రిజల్ట్ కి ఎన్ష్యూర్ చేయడానికి స్ట్రిక్ట్ FP అనే కీవర్డ్ మనం యూజ్ చేస్తాం. జావా ఎక్సెప్షన్స్ ఇన్ జావాలో ఉన్నాయి. అవి ఏంటంటే థ్రోబుల్ ఎర్రర్ exceptions, runtime and IO input output exceptions. Exceptions అనేటివి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో throwable, error, exception, runtime and input output exceptions అనేవి మనం జావా ప్రోగ్రామ్ లో మనం మేజర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. జావా అరే లిస్ట్ అంటే మరొకటి అరే లిస్ట్ అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాంట్లో కలెక్షను,
లిస్ట్, అర్రే లిస్ట్ అని 3 రకాలు ఉన్నాయి. సో ఎక్స్టెన్స్, ఇంప్లిమెంట్స్ అని చెప్పి ఎక్స్టెన్స్, ఇంప్లిమెంట్స్ అని చెప్పి మేజర్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తుంటాం. జావాలో ఎక్సెప్షన్స్ అంటే త్రోబుల్, ఎర్రర్, ఎక్సెప్షన్, రన్ టైమ్, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్స్. అర్రే లిస్ట్ అంటే కలెక్షన్, లిస్ట్, అర్రే లిస్ట్ విచ్ ఇంప్లిమెంట్స్ అండ్ ఇట్ ఎక్స్టెండ్స్. సో ఈ విధంగా మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకుంటుంటాం. సో జావా క్యూ అంటే ఇట్ ఈస్ ఏ ఇంటర్ఫేస్ ఆఫ్ జావా కలెక్షన్ ఫ్రమ్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద క్యూ. క్యూ అనేది జావాలో క్యూస్ అనే కాన్సెప్ట్ ఉంది. దానికి మనము 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి అర్రే డిక్యూ, లింక్డ్ లిస్ట్ అండ్ ప్రయారిటీ క్యూ. సో క్యూస్ అనేది 3 టైప్స్. అర్రే క్యూస్ అనేది మేజర్గా యూజ్ చేయడానికి క్యూ ఇస్ ఏ ఇంటర్ఫేస్ ఆఫ్ జావా collections of framework that provides the functionality of the queue and the data structures. Array DQ 3 types ఉన్నాయి queues, array DQ ఉన్నాయి, linked list ఉన్నాయి, priority queue ఉన్నాయి. సో ఈ విధంగా మనము కంప్లీట్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా ప్రోగ్రామింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, దానివల్ల ఏంటి యూజ్, కంప్లీట్ బేసిక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ కూడా మనము దీంట్లో కంప్లీట్గా నేర్చుకున్నాం. మరి తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్స్ ఏంటంటే జావాలో జావా సెట్ అని, జావా మ్యాప్ అని అది కూడా ఉంది. సో జావా సెట్ అంటే ఏంటి, జావా మ్యాప్స్ అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ వాడతాము, మనము ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఏదైనా అడ్వాన్స్ ఈ గురించి తెలుసుకోవడానికి వీటిని మేజర్గా యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్ జావా మ్యాప్ అని, తర్వాత జావా సెట్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. జావా మ్యాప్ అని, జావా సెట్ అని. జావా మ్యాప్ అనేది ఇంటర్ఫేస్ ఆఫ్ the Java collection framework. It provides the functionality of the map and data structures. Okay, so it's collection which provides the map and interfaces. So collections, map which extends and implements. సో వీటిలో ఏమేమి ఉన్నాయి, ట్రీ మ్యాప్, enum మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, వీక్ హ్యాష్ మ్యాప్, ట్రీ హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, లింక్డ్ లిస్ట్ మ్యాప్ అండ్ వీక్ లిస్ట్ మ్యాప్, enum మ్యాప్. సో ఈ విధంగా మనం జావా ప్రోగ్రామింగ్లో జావా మ్యాప్స్ అనేటివి నేర్చుకుంటాం. జావా సెట్ అంటే ఇంటర్ఫేస్ ఆఫ్ ద జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ ద ఫీచర్స్ ఆఫ్ మ్యాథమెటికల్ సెట్ ఇన్ జావా. సో వీటికి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే enum సెట్, హ్యాష్ సెట్, linked hash set, tree set. enum set, linked hash set and tree set. సో ఈ విధంగా జావా ప్రోగ్రాంలో మనము జావా మ్యాప్స్ అంటే ఏంటి, జావా సెట్స్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, కంప్లీట్ బేసిక్ని, కంట్రోల్ స్ట్రక్చర్స్ని,
అడ్వాన్స్ కాన్సెప్ట్స్ని కంప్లీట్గా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. Qtutorialsbuzz అనే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫర్దర్గా నా వీడియోస్ కంప్లీట్ జావా ప్రోగ్రామింగ్ కానీ, సి ప్రోగ్రామింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, .NET టెక్నాలజీస్ కానీ, ఏ లాంగ్వేజ్కైనా కంప్లీట్గా నా వీడియోలో మీకు ఉపయోగపడతాయి. ఫర్దర్గా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.